అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది అయితే హుసేన్ బిన్ నజీర్ వెల్లు బ్లాగ్స్ అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే ఇదైతే ఫ్రాక్ కుడుతున్నా అండి. ఈ చీర ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఒక ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పింది. ఇదైతే పెయింటింగ్ డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి చీర అంతా అయితే ఇలా ఉంది. ఇదైతే కొత్తదే అండి. చీర అయితే అమ్మాయి కట్టుకోవాలా ఏం లేదు. మళ్ళీ అయితే బ్లౌజ్ కూడా ఉంది దాంట్లో అయితే. ఇదిగోండి దీంట్లో బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. ఇదిగోండి ఈ పోస్టులు వచ్చినాయి వీటికి. ఈ చీర అయితే ఫ్రాక్ కుట్టి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? దీనికైతే ఫ్రాక్కి అయితే 3 మీటర్లు అయితే క్లాత్ అయితే తీసుకున్నాను నేనైతే. 1 మీటర్ అయితే బాడీ పార్ట్కి అయితే తీసుకున్నా, 2 మీటర్లు అయితే లంగా పార్ట్కి అయితే ఉంచుకున్నా. ఏది లోపల వరకేనండి. మళ్ళీ పైన అయితే 3 మీటర్లు పెడదాం అనుకుంటున్నా. లైనింగ్ కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అది మన ఇష్టం. అందుకోసమే కొంచెం చిన్నపిల్లే కాబట్టి నేనైతే 3 అయితే తీసుకున్నా. బాడీకి అయితే లంగాకి అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుంటున్నా. నేను పూర్తి కటింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. ఫస్ట్ సారి మేము మా ఇంట్లో కట్ చేయటం అయితే కుట్టా కానీ కటింగ్ అయితే చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ మీటర్ అయితే తీసేస్తున్నా. ఈ 2 మీటర్లు అయితే దీన్ని ఇంకా కటింగ్ చేసేది లేదు, ఏం లేదండి. లెంత్ తక్కువే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. దీన్ని అయితే మధ్య చెప్తాము. మొత్తానికి అయితే మొత్తం అయితే కటింగ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫ్రాక్కి అయితే మొత్తం కుట్టాకైతే చూద్దామండి. రాండి కూడా. ఓకేనా? మొత్తానికి అయితే ఫ్రాక్ అయితే రెడీ అయింది. ఇదిగోండి చూడండి, లంబు కానీ హ్యాండ్స్ కానీ సూపర్ ఉంది. చూడండి బాగుంది. చేసి అయితే పెట్టేసిన బాగా లేసి అయితే కొంచెం లుక్ వచ్చిందండి. ఇదిగోండి స్టార్ మీద అయితే పెట్టేసిన. ఇదిగోండి నెక్ అయితే 2 వైపులు అయితే ఒకేలాగా పెట్టా. బాగుంది. చేసి అయితే పెట్టానండి. దీనికి అయితే ఇదిగోండి బెల్ట్ కూడా వచ్చేసా. ఇదిగోండి చున్నీ కూడా వచ్చిందండి. ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. ఓకేనా? బాయ్.